ఎర్రబస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు వస్తుందా అంటూ భోగాపురం ఎయిర్పోర్టు గురించి హేళన చేసిన జగన్ ఇప్పుడు క్రెడిట్ చోరీ అనడం సిగ్గుచేటని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 2019కి ముందే భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర పేరెత్తే అర్హత జగన్కు లేదన్నారు. సీదిరి అప్పలరాజు కుమారుడి బైక్ ఢీకొని చనిపోయిన గొర్రెల కాపరిని వదిలేసి అప్పలరాజును పరామర్శించానని అనుకోవడం జగన్ దివాళా కోరుతనమన్నారు. 14లో డెసిషన్ తీసుకున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ మేమే చేసాం. నువ్వు చేసింది ఏంటంటే మేము చేసినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్లో 500 ఎకరాలు వెనక్కే లాక్కున్నాం. ఏమిది ఆకాశంలో గాలిలో కట్టలేదు కదా. 2019 జూన్ 14కి ఈ ప్రాజెక్ట్ ఏ రకంగా ఉండేది? 24 మాసాలు లేకుండా మన కళ్ళ ముందు కనిపించింది కదా. నీ క్రెడిట్ ఎవరికి కావాలి? నీకు ఎందులో క్రెడిట్ ఉంది? గూగుల్ ఈయన తెచ్చాడట. నాకు ఎక్కడంటే ఆశ్చర్యం వేసింది, అనంతపూర్లో కియా పరిశ్రమ తెచ్చి మా నాన్న అల్లుప్పుడే లెటర్ రాశాడు, అందుకే ఇది వచ్చింది. అలాంటికి ఆన్సర్ చేయాలంటే నాకు సిగ్గుగా, కానీ చెప్పాలి. ఒకలో ఇద్దరు నమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేయాలని మాట్లాడుతున్నాను తప్ప ఏముంది. పలకరింపుకి వస్తున్నావు శ్రీకాకుళం, ఎక్కడికి వెళ్ళాలి? నిన్నటి వరకు నీ దగ్గర పనిచేసినటువంటి ఒక మంత్రి కొడుకు ఒక పేద యాదవ దానయ్యని మోటార్ సైకిల్తో గుద్ది చంపేస్తే ప్రభుత్వం చట్టం ప్రకారం యాక్ట్ చేసి జైల్లో ఉంటే ఆయనకి పలకరింపుకి వెళ్తావా? సిగ్గుండాలి కదా. నువ్వు పలకరించాలంటే దానికి పలకరించు.